హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారనే వార్తల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన ఎలాంటి విష పదార్థాలు సేవించలేదని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చికిత్స అందిస్తున్న వైద్యులు స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పలు ఊహాగానాలకు తెరపడింది. ఇదిలా ఉంటే తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఫిర్యాదు మేరకు నమోదైన ఈ లైంగిక వేధింపుల కేసుపై పోలీసుల దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఫిర్యాదులో అసభ్యకర సందేశాలు పంపడం, శారీరకంగా దాడి చేయడం, బెదిరించడం, వ్యక్తిగత వీడియోతో బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పలువురు పోలీసులు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయగా జాతీయ పోలీస్ అకాడమీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. కానిస్టేబుల్గా ఉద్యోగం చేసి కష్టపడి ఐపీఎస్ స్థాయికి చేరుకున్న ఆయన ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.